సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించదము, సంతసముగా నేను పొగడను అన్న పాట పాడుచు దేవుని స్తుతించదు.
ఒక పాట పాడుచు దేవుని స్తుతించుదాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం.
మరి ఒక పాట పాడుచు దేవుని స్తుతించుదాం. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకున్నాయా అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం.
హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతి పరిస్థితిలో నమ్ముకొనదగిన సహాయకుడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు స్వప్న గారు వచ్చి మనల్ని నడిపిస్తారు. ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకి వదనికి నా వందనాలండి. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 31వ కీర్తన యథావిధిగా మార్చి చదువుకుందాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నా ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదమును నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దినముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారకారముగా ఉన్నాను. నా నెలవరులు భీకరుడై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మికించి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళము నందు వారు మౌనులయుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతురు. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకొంటిని. ఆయనను నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు. దేవుడు పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవెనకరంగా ఉంచునుగాక. చదివి సహకరించిన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మంచిది, మీరు ఊర్లు వెళ్ళినందుకు నేను ప్రభువునందు స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది ప్రయాణాల్లో ఉన్నారు, గృహాలకు వెళ్ళారు సెలవు దినాలను బట్టి. అయితే ప్రియులారా, వారి గురించి కూడా ప్రార్థించుదాం. అయితే వచ్చిన మనమందరం కూడా మన రక్షకుడు మన ప్రభువు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు కనుక మనం ఆయన్ని స్తుతించుదాం, ఆయన్ని ఆరాధించుదాం, ఆయన్ని గొప్ప చేద్దాం. అందరికీ వచ్చిన పాట ప్రియులారా, ఒక పాట ద్వారా ప్రభు రాజా నీ భవనంలో రేగి పౌలు వేచి ఉందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరిచెదను పాట ద్వారా ప్రభువుని స్తుతించు.
స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రియుల ప్రభు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ఏ విషయంలోనే కూడా మీరు ప్రభువుని మరిచిపోకుండా ప్రభువుని స్తుతించుదాం. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయా నీ భవనంలో పగలు వేచుట నిన్ను స్తుతించుట అయా మీరిచ్చిన ఆధిక్యం ప్రభు. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. ఎవరు మౌనంగా ఉండదు. రాజాని భవనములో పగలు వేచి అందుదు. రాజాని భవనములో పగలు వేచి నిన్ను స్తుతించి ఆనందింతును. నీ చింతలు మరచెదను. స్తోత్రం. ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో పగలు వేచి ఉందు. ఆమేన్. స్తోత్రం. రాజాని భవనములో పగలు వేచి ఉందును. ఆమేన్. నా బలమా, నా కోట, ఆరాధన నీకే యేసయ్యా. నా దుర్గమా, నా ఆశ్రయమా, నా తండ్రి నీవే యేసయ్యా. ఆశ్రమైన ప్రభువుని స్తుతించుదాం. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. స్తోత్రం. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన. స్తోత్రం. అబ్బా తండ్రి నీకేనయ్యా. మళ్ళీ పాడదాం. ఆరాధన. రెండు చేతులు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తూ. ఆమేన్. అవును తండ్రి. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వేచియుందును. స్తోత్రం. రాజాని
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిద్ధేదో ఆరాధన నీకే స్తోత్రం నా యొక్క నీతి యెహోవా సిద్ధేదో ఆరాధన నీకే ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రం ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆయన ఎన్ని మేలులు చేసిన ఒక్క క్షణం ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుతామండి. ఎవ్వరు కూడా వేరే వేరే ఉద్దేశాలతో ఉండద్దు. సాతానుడు నిన్ను ఆరాధించకుండా చేయాలని రకరకాల ఇస్తాడు. దేవుని బిడ్డలమైన మనము ప్రభు మిగిలిన విషయాలని పక్కన పెట్టాలి. ఈ 2 గంటలు ప్రభు వైపు చూస్తూ అయ్యా నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రభువుని స్తుతించాలి. నోర్లు తెరిచి గట్టిగా దేవునికి వందనాలు చెల్లించుదాం. ప్రియ సంఘమా, ఒకసారిగా ప్రభు నిన్ను కాచి కాపాడి గత సంవత్సరం, గత నెల, ఇప్పుడు ఆ ప్రభు గత వారాలు ప్రభు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుదాం. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన కుటుంబాన్ని కాచి కాపాడాడు ప్రభు. మన ఉద్యోగాలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ముందు ఆయన సన్నిధిలో నిలబడి ఈరోజు సజీవుల లెక్కలో ప్రభు ఉంచాడంటే కేవలం దేవుని కృప. మన కుటుంబాలని కాచి కాపాడాడు దేవుడు. మన బంధువుల్ని కాచి కాపాడాడు దేవుడు. ఇదిగో ప్రభు సంఘాన్ని కాచి కాపాడాడు ప్రభు. ఆయన తన సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నోరు తెరిచేసే నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలని ఏసే వందనాలు చెప్దామా? ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరిచి ప్రభు చేసిన మేలను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుదాం. ఆయనకు స్తుతులు చెల్లించుదాం. ఒకసారి నాతో పాటు ఒకసారి ఆయన పలుకుబడతారు. ఆరాధన అనే ప్రభుకి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. నాతో పాటు గట్టిగా స్వరం ఎత్తి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి
తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తోడుగా ఉండి సంరక్షించి ఈ పరిశుద్ధ దినాన ఓ తండ్రి సంఘముగా ఈ ప్రాంతంలో కూడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు గొప్ప దేవుడు, మా రక్షకుడు, మా పోషకుడు, మా తండ్రి, అనుదినము మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభు. నీ మాటతో, నీ ప్రేమతో, నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి ప్రభు వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, మాలో ఈ శ్వాస నుంచి ప్రభు నీ స్వరూపంలోనికి మలుచుకుంటూ అతన్ని మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రాముఖ్యంగా ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. అతన్ని నీ రక్తంలో కడిగినందుకు వందనాలు ప్రభు. ఇదిగో నాన్న, ఈ నెలలో మరి ఒక పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి, బలపరచండి అయ్యా తండ్రి. అన్ని విషయాల్లో మీరు ముందుండి మమ్మల్ని నడిపించారు, నడిపించబోతూ ఉన్నారు. మీకు వందనాలు. ఇదిగో తండ్రి, గొప్ప దేవ, నీలాంటి ప్రభు మరి ఒకరు లేరయ్యా. ఇవే మా దేవుడు, మా రక్షకుడు. మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమె చేపలు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. అందరూ కూర్చోనండి, పిల్లలు అందరూ కూర్చోనండి. ఈ సమయంలో సాక్ష్యముల సమయం. సాక్ష్యముల సమయం. ఎవరైనా సరే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహిమపరచవచ్చు. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని సంఘం ముందు నిలబడి సాక్ష్య రూపేణ మీరు ఆ సాక్ష్యాన్ని తెలియచేయాలి. ఎవరైనా సరే సిద్ధపడి వస్తే. మంచిది ప్రియులారా. ఈ సమయంలో ఎవరు లేని ఎడల సంఘ ప్రకటనలు నేను తెలియజేస్తాను. ఇక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈరోజు కొద్దిమందిగా కూడుకున్నాం, కానీ అనేక మంది బిడ్డలు వస్తూ ఉన్నారు. దేవుడి సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడు. మరి సెలవు దినాలను బట్టి అనేక మంది గృహాలకు వెళ్ళటం జరిగింది. కానీ ప్రియులరా, అయితే మనం ఆరాధన మానకూడదు. ఒక్కరున్న మనం ఆరాధన నడిపించాలా, దేవునికి కార్యం జరగాల. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి మీరు వచ్చినందుకు ప్రభునందు ఆనందిస్తున్నాను. ప్రియులరా, ఇక్కడున్న వారు ఎవరైనా సరే నాకు దేవుడు సహాయం చేయలేదనే వారు లేరు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ వారం అంతా కాచి కాపాడి సహాయం చేశాడు. కనుకనే ఈరోజు ఆయన మందిరంలో మనం ఉండగలిగాం. కాబట్టి ప్రతి ఒక్కరు సమర్పించుకుని ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ప్రాముఖ్యంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు అసలు విడిచిపెట్టకూడదు. మరి ప్రతి ఆదివారం 10 గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. కేవలం 2 గంటలు ఈ ఆరాధన జరుగుతుంది. కనుక ప్రభువు సన్నిధిలో మీరు ఉండాలి. ఇంకా అనేక మందిని మీరు నడిపించాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యథావిధిగా శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన ఆన్లైన్లో ఉంటా ఉన్నది. మీరు కూడా పాలుభాగస్తులు కావచ్చు. త్వరలో మేము ఒక చోట ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేయడానికి, కొన్ని గృహాల చెంత ఈ ప్రేయర్ ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేస్తున్నాము. ప్రియుల దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రియులరా, మరి ప్రాముఖ్యంగా అనేక మంది కొత్త వారు వస్తూ ఉన్నారు. నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేక వందనాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది ప్రభువు సన్నిధికి రావాలంటే అందరం కలిసి దేవుని పని బలంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అనేక మందిని దేవుని చెంతకు మనం నడిపించాలి, ఆహ్వానించాలి. ప్రియులరా, దేవుని పని చేయాలి. ఈ ప్రాంతం కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంకా చాలామందికి మన చర్చ్ గురించి తెలియదు. మరి చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం ఆ సంఘ పరిచర్య సాగుతుంది. కానీ మన వంతు పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. మనం నడిపించవలసిన వారిని నడిపించాలి. మనకు దేవుడిచ్చిన అవకాశం, మరి ప్రభువు మనకి మరి ఇచ్చిన కనెక్షన్స్ ద్వారా దేవుని పని చేయాలి. దేవుడు ఏది లెక్క అడుగుతాడంటే న్యాయవంతుడు. నీకు తెలిసింది, నీకు తెలిసిన వారికి నువ్వు చెప్పావా దేవుని సువార్త, నువ్వు వారిని నడిపించావని ప్రభువు అడుగుతాడు. అప్పుడు మనం లేక అప్పగించే వారిగా ఉండాలి. తెలియనట్లు మనల్ని అడగడు ప్రభు, కానీ తెలిసిన మటుకు మాత్రం మనల్ని ప్రభు అడుగుతాడు. కనుక నమ్మకంగా ఉండాలి. నేనేమంటానంటే, ఒక్క విశ్వాసి బలంగా ఉండి ప్రభు కొరకు నిలబడితే కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి అబ్రహాం నిలబడ్డాడు దేవుని కొరకు. దేవుడు ఒక సైన్యంగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయితే మనం నమ్మకంగా దేవుని మీద ఆధారపడి ఒక్కొక్క అడుగు ముందుకు వేద్దాం. నేను ఇంకా హ్యాపీ ఏంటంటే, మన చర్చిలో చక్కని కొన్ని కుటుంబాలు, ఒక 7 కుటుంబాలు
ప్రభువుకి సమర్పించుకుని సంఘం కొరకు మరి నిలబడుతున్న కుటుంబాలు ఉన్నాయి. దాన్ని బట్టి ప్రభునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా అనేక మందిని మనం నడిపించాలా. ప్రభు అటువంటి కృప మనకు దయచేయనుగాక. మర్చిపోద్ది ఎప్పుడు దేవుని పని మన స్వశక్తి ద్వారా మనం చేయలేమండి. దేవుని కార్యం దేవుడే అది చేయాలా, మన పని మనం చేయాలి. ప్రభు కార్యం చేస్తారు. పిల్లల విషయాలను మీ మధ్యలో ఉంచుకోనండి. ఈ సమయంలో ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రాముఖ్యంగా రివైవ్ చర్చ్ కొరకు ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మనల్ని ఇంకా బలపరచులాగిన కొన్ని కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. త్వరలో మీకు తెలియజేస్తాం. పిల్లల ప్రాముఖ్యంగా బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు స్నేహిక, అద్వైత్, నైరా వారి కొరకు, రాజీవ్ కూడా కన్ను చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు వారి కుటుంబం రాలేదు, మన మధ్యలో లేరు. కన్ను చాలా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ మరి హాస్పిటల్కి వెళ్తున్నాం అయ్యగారు అని తెలియజేశారు. అలాగే తమ్ముడు దినేష్ మన చర్చ్కి బిగినింగ్లో ఒకసారి వచ్చారు. సహోదరుడు ఐసీయూలో ఉన్నాడు, ప్రార్థన కోరారు. మనం అందరం ప్రార్థన చేద్దాం. సంపూర్తి స్వస్థతతో మన మధ్యకి వచ్చే సాక్షిగా ఉండడానికి ఆ సహోదరుడు దినేష్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బర్త్డేస్, యానివర్సరీస్ జరిపించుకున్న వారి కొరకు, ఉద్యోగాలు కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా నూతన ఆత్మల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు నరేష్ గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవాధిపతి నాయన వందనాలు ప్రభా, నీకు స్తుతులు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి అయ్యా ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మా సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. సంఘానికి వచ్చిన వారందరినీ దీవించి మెండుగా మీ కృపలో భద్రపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మా సంఘంలో చేసిన అద్భుతాలను బట్టి ప్రభా, మీ తాకిడిని బట్టిన ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు ప్రభా. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠమై ఉంది ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మీకు వందనాలు ప్రభా. ఏమిచ్చిన తండ్రి మీ రుణం తీర్చలేం ప్రభా, మీకు వందనాలు ప్రభా. అయ్యా మా సంఘం మీద మీ హస్తం ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, అందరూ ప్రభా మీ సన్నిధిలో చేరుకొని మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, అయ్యా రావాల్సిన బిడ్డలందరినీ నాయన సకాలంలో వచ్చుటకు సహాయం చేయండి. అయ్యా వారి ఇబ్బందులు, ఇరుకులు తెలిసిన దేవుడవు ప్రభా. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడవు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించి గొప్పగా కనపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మా సేవను అభివృద్ధిపరిచి అనేక మందికి ప్రభా ఈ హైదరాబాద్ పట్టణంలో ప్రభా గొప్ప దిక్చూసిగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు అక్కడలో ఈ సంఘం నుంచి ఎంతమంది అయితే అయ్యా ఎత్తబడే గుంపులో ఉండేది ఉందో ప్రభా, వారందరినీ రప్పించండి ప్రభా. అయ్యా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. వందనాలు ప్రభా. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి. అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా కోసం ప్రాణం పెట్టిన దేవా, మా కోసం సిలువ శిక్షణ అనుభవించిన దేవుడవు తండ్రి. మా పాపాల కోసం, మా శాపాల కోసం ప్రభువా, అయ్యా మీరు సిలువ శిక్షణ అనుభవించిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా సంఘంలో చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, అయ్యా ప్రతి స్వస్థతను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ నిండాలుగా మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు నరేష్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించిన గాక. అలాగే నూతనంగా వచ్చిన ఆ ప్రియులకు ప్రత్యేక వందనాలు. అలాగే డాక్టర్ ప్రణీత్ గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి ప్రియులరా, ఈ సమయంలో మనం ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతించిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ద్వారా ప్రభువుని ఘనపరచుదాం. తప్పదమ్మా స్వీటీ, ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతిస్తారు. ఇంకా ఎవరైనా పాడాలని అనుకునేట్లా నాకు దయచేసి ముందే చెప్పాలా,
చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి మీకు అవకాశాన్ని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి.
పాట ద్వారా ప్రభువుని మహింపరిచిన స్వీటీని ప్రభు వారి కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించిన కాక. రెండు చేతుల పైకి దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినాలని ఉంది నాకు తెలిసి. కొంతమంది అనుకుంటున్నారు ఎప్పుడు విడిచిపెట్టేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కేవలం 2 గంటలు దేవుని సన్నిధిలో. కొన్ని చర్చిలు అయితే 5 గంటలు 6 గంటలు నడిపే సంఘాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఇంకా మరి ఆ స్థితికి ఇంకా రాలేదు. మనం అందరం ఇంకా 2 గంటలు అన్నా వచ్చి చర్చికి మరి చక్కగా ప్రభువుని ఆరాధన చేసుకుంటే చాలా సంతోషం. ప్రియులరా, నిజంగా ఒక మాట చెప్పాలి, నేను మిమ్మల్ని బలపరచాలి. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలా, నేర్చుకోవాలా. దేవుని సన్నిధికి వస్తే మనం ఏం చెప్తున్నాం అంటే, ఒకవేళ నిజంగా ఏదన్నా మీకు డ్యూటీ పరంగా ఇబ్బందులు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత అటు ఇటు మీకు చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎక్కడ ఉంటున్నారంటే మీరు మీ గృహాలని విడిచి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నప్పుడు అది దేవునికి సమస్తం తెలుసు. దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఏమంటున్నాం అంటేనంట, ఒక రకంగా దేవునితో, ప్రభువా నువ్వు నన్ను కాచి కాపాడావు, సహాయం చేసావు, నా దేవుడవు నీవు, నేను నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను, కానీ ప్రభు నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తానయ్యా, నీ సహాయం నేను కోరుకున్నానయ్యా అని చెప్పడం. దేవునికి స్తోత్రం. ప్రియులురా, నిజంగా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రతి ఆదివారం వచ్చిన వెంటనే దేవుని స్తుతించే అవకాశం వచ్చిందంటే నేను ఏమనుకుంటానంటే, నిజంగా నా మనసుతో నేను మీకు తెలియజేస్తున్నాను, ఎంతోమంది హాస్పిటల్స్లో కానీ ప్రయాణాల్లో కానీ వేరే వేరే చోట్ల కానీ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి, ఏం గొప్ప చెప్పండి, మనల్ని ఏం గొప్ప ఉంది చెప్పండి. కానీ డాక్టర్స్కి తెలుసు, హాస్పిటల్కి వెళ్తే, నేను హాస్పిటల్కి వెళ్ళిన ఒక చోటకి ఎంత ఘోరమైన పరిస్థితిలో అలా కూర్చుని ఉన్నారు. పేషెంట్స్ అందరూ ఐసీయూలో ఉన్నారు, కానీ కూర్చున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏడుస్తున్నారని నేను ఒక సహోదరుని అడిగితే ఇంక డౌట్ చెప్పారండి, కష్టం అంటండి అని చెప్పారు. నిజంగా నా గుండె కలిసిపోయింది. నిజంగా మనం బాగున్నప్పుడు ఎంత బాగా మన స్వజ్ఞానం మీద స్వశక్తి మీద నేను బాగున్నాను, నేను యవ్వనంలో ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను అనుకుంటాం. కానీ డాక్టర్స్ మరి ఇంకేం చేయలేమండి అని అంటే ఒకసారి మన వైపుకి చూసి మనకి ఎలా అనిపిస్తుందో ఊహించండి. అప్పుడు గుర్తొస్తాడు అందరికీ దేవుడు. అప్పుడు కాదు, ముందు నుంచి మనకు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి ప్రార్థన చేసి నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఐసీయూలోకి వెళ్ళినప్పుడు నాకు మనసు కలిచివేసింది. ప్రియ తమ్ముడిని చూసినప్పుడు. ప్రియులరు జాగ్రత్తగా గమనించాలి, దేవుడు కృప చూపకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, నేనేమంటాను తెలుసా, పరలోకం మనం 10 మంది వెళ్ళినా పర్లేదు, కానీ మరి నిజంగా భక్తిగా, ఊర్లో ఒక సామెత ఉంటుంది, పుట్టు ఎంతైనా ఉపయోగం లేదు, కానీ ఒడ్లు బలంగా, దాంట్లో ధాన్యం బలంగా ఉంటే 10 గింజలైనా చాలు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎత్తబడే గింజలు, దేవుని కొరకు సాగే మరి గింజలు. మా ఆశ, సూజన్కి నాకు ఆశ ఏంటంటే, ఒక 10 ఆత్మలనైనా మనం నడిపించి బలంగా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు చేస్తే అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. దేవుడు ఇంకా దీవిస్తే చాలా సంతోషం. కానీ ఉన్న 10 ఆత్మలను ప్రభు వైపుకు నడిపించాలి. ఒకే ఒక మార్గం, దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారానే మనం బలపరచగలం. అయితే మనం కృతజ్ఞత కలిగి ప్రియులరు దేవుని కొరకు సాగాల. దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరు, ఒక వ్యక్తి కొండ మీద నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే కాలు జారి పడిపోయాడు. పడిపోతూ ఎవరైనా సరే పడిపోతున్నప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఒక చెట్టు కొండలో నుంచి బ్రాంచ్ బయటకు వచ్చి ఉందంట. ఆ చెట్టుని ఇలా పట్టుకున్నాడంట. దేవా నాకు హెల్ప్ చేయి, నువ్వు ఎక్కడున్నావు ప్రభు అన్నాడంట. దేవుడు ఆకాశం నుంచి నోరు తెరిచి అన్నాడంట, నేను నీకు దగ్గరే ఉన్నాను, ఆ కొమ్మను వదిలే అన్నాడంట. అప్పుడు వెంటనే అన్నాడంట, నిజంగా వదిలేమంటా ప్రభు అన్నాడంట. నన్ను అర్థమైందా మీకు? అంటే వదిలేస్తాను కానీ దేవుడు పట్టుకుంటాడో లేదో అనుకుంటున్నాడు. నువ్వు వదిలేస్తే ఆయన పట్టుకోగలడో లేదో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అది దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే, అది దేవుని మీద ఆధారపడడం అంటే, అది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం అంటే, అది ప్రార్థన చేసుకోవడం అంటే, అది పాట పాడడం అంటే. ఉత్తుత్తి క్రైస్తవత్వం, నిజంగా ప్రభువుని నమ్ముకొని క్రైస్తవత్వం, మతపరమైన క్రైస్తవత్వం మనం జీవించకూడదు. రివైవ్ చర్చ్ స్థాపించడం కలగ ఆశ అది.
అప్పుడు నిజంగా వాక్యానుసారమైన సరి అయిన పద్ధతిలోనికి మనం వెళ్ళాలా, మనం సాగాలి. మరి నిజమైన విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం సాగినప్పుడు కొన్నిసార్లు ఈ లోకంలో నువ్వు కోట్లు సంపాదించలేవు, కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైతే ఆయనకి సమస్తము సాధ్యం కనుక ఆయన అన్నీ చేయగలడం. మన గోల్ ఏంటి చెప్పండి? దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టంగా ఉండడమా, లేకపోతే కోట్లు సంపాదించడమా? ఎస్, దట్స్ అవర్ గోల్. దేవుడు మిగిలినవన్నీ ఇస్తాడు, కానీ దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఎక్కడా లేని నెమ్మది, సంతోషం, సమాధానం, అంతేకాదు ఆ దేవుని ఆశీర్వాదం కూడా మనకి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. అలాంటి ఒక మంచి బిడ్డ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈరోజు నేను ఆ వ్యక్తిని చూపిస్తాను, కానీ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలా. ఎవరు అటు ఇటు వెళ్ళవద్దు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో లేదా మీ ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. పిల్లలు అందరూ బైబిల్ గ్రంథాలు ఉండాలి. ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చుకోవాలా. బైబిల్ లేకపోతే మేము మీకు ఇస్తాం, మీరు కొనుక్కోవాలా. బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. మొబైల్ ఎంత ముఖ్యమో దానికంటే 1000 రెట్లు బైబిల్ ముఖ్యం. ఓకేనా? ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉండాలా. ఇది ప్రాథమిక విషయం. దేవుని బిడ్డలు మనం నేర్చుకోవాల్సిందే. 8వ అధ్యాయం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం, నేను 1 నుండి 4 వచనాలు చదువుతాను. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమే, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పిన. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. మత్తయి భక్తుడు కావాలని ఈ యొక్క సువార్తను రాశాడు. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివినవాడు బైబిల్ చూద్దరు, కానీ ఆత్మీయ సత్యాలు చాలా ప్రాముఖ్యమని మన ఆత్మీయ జీవితాన్ని. కొత్త సంవత్సరంలో ఉన్నాం, ఇంకా చెప్పాలంటే జనవరి అంతా కూడా మనకి కొత్త సంవత్సరం లాంటిదే. మరి కొత్త సంవత్సరం లాంటిదే కనుక ప్రియులరు మనం దేవుని వాక్యము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిలో ఉండే గొప్ప కొన్ని దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు, మంచి లక్షణాలు ఈయనలో ఉన్నాయి. అందుకే స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి హీలింగ్ జరిగింది ఆయనలో. ఇంకా మాటలో చెప్పాలంటే స్పిరిచువల్ హీలింగ్ కూడా జరిగింది ఆయనలో. ఆత్మీయ స్వస్థత కూడా జరిగింది. కానీ ప్రియులారా జాగ్రత్తగా గమనించాలా, క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నంత మాత్రాన స్పిరిచువల్ హీలింగ్ జరిగిందని అనుకోవద్దు. లోపల స్పిరిచువల్ హీలింగ్ జరగాల. ఈయనలో కొన్ని మంచి లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. మత్తయి భక్తుడు దగ్గరగా చాలా 7-8 అద్భుతాలు ఈ అధ్యాయంలో రాశాడు కావాలని. ఎందుకనంటే ఈనాడు మనం ఆ వాక్యాలని చదువుకొని అందులో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడానికి మరి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు యేసయ్య కొండ మీద ప్రసంగం చేశారు. జాగ్రత్తగా గమనించాలి. ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం, చాలామంది దేవుని వాక్యానికి విలువ ఇవ్వరు, కానీ కొంతమంది అయితే దేవుని వాక్యం కావాలని ఆశపడే వాళ్ళు ఉంటారు. అప్పుడు అది చాలా ప్రాముఖ్యమైంది. కొండ మీద ప్రసంగం చేసి ప్రభువు దిగుతూ ఉన్నారు. అక్కడ ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని విని ఆయన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని మాట ద్వారా తన జీవితాన్ని కట్టుకోవాలని, ఒక అద్భుతం ఆయన జీవితంలో చూడాలని. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక అద్భుతం చూడాలన్నవారు? దేవునికి స్తోత్రం. ఒక అద్భుతం తన జీవితంలో చూడాలని, ఆయన కుటుంబంలో చూడాలని, ఒక గొప్ప ఆశీర్వాదం ఆయన కుటుంబంలో చూడాలని యేసయ్య దగ్గరికి వచ్చాడు. చాలామంది యేసయ్యను వెంబడించారండి, మర్చిపోకండి. చాలామంది బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని దేవుని వాక్యంలో ఉంటా ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించవలసింది కుష్టి వ్యాధి గురించి నేను చెప్పాను ఎక్కడో. చాలా కష్టమైన వ్యాధి ఇది. సాధారణంగా పాపం చేస్తే వచ్చేదని మరి ఆ రోజు నివసిస్తున్నప్పుడు వారికి చాలా ఇట్స్ కాల్డ్ పెయిన్ఫుల్ ఇంపాసిబిలిటీ, అంటే చాలా బాధతో కూడినది,
బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఉంది, మిరియముకు వచ్చింది, నామానుకు వచ్చింది ఆ కుష్టి వ్యాధి, కానీ దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. అలాగే ఈ వ్యక్తికి కూడా ఆయన జీవితంలో కుష్టి వ్యాధి వచ్చింది. ఆ ప్రియులారా ఊహించండి, నేను అనుకుంటున్నాను, కుష్టి వ్యాధితో ఈ వ్యక్తి ఉంటే ఏమనుకుని ఉంటాడు, నా జీవితానికి ఎందుకు రావాలని అనుకుని ఉంటాడా లేదా? చాలామంది అనుకుంటారు అలాగా, నా జీవితానికి ఎందుకు రావాలి అయ్యగారిది, మా కుటుంబానికి ఎలా ఎందుకు రావాలి. కొంతమంది ఇలా బస్సులో వెళ్తూ, బండి మీద వెళ్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు చేసి ఇలా పని బాగుంది, మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది. ఆ కంపెనీ చూసి వీళ్ళ కంపెనీలు బాగున్నాయి, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది. ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? పిల్లలు జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఇతరులతో పోల్చి చూసుకుని వాళ్ళ పరిస్థితి బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది, కానీ మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మాకే ఎందుకు వచ్చిందంటే ఒక మాట చెప్పిన దేవుని సేవకునిగా, ఈ వ్యక్తి జీవితం ఎలా ఉంది కాబట్టే యేసయ్య ఆయన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పిన ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంతేకాదు, ఆయన జీవితంలో దేవుని అద్భుతం రుచి చూడాలంటే ఆ పరిస్థితిలోకి రావాల్సి వచ్చింది. అంతేకాదు, ఈరోజు మనమందరం దీవించబడాలంటే ఆయన పరిస్థితి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలకు ఏ పరిస్థితిలో ఉన్నా అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఈ విషయం మర్చిపోకూడదు, ఎవరు కృంగిపోకూడదు. దేవుని బిడ్డలకు డబ్బే శాశ్వతం కాదు, దేవుని బిడ్డలకు ఆస్తులే శాశ్వతం కాదు. లోకస్తులు నిన్ను చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. ఈ వ్యక్తిని దేవుడు ఎలా చూస్తున్నాడో మీరు గమనించాలి. ప్రియ దేవుని సంగమా, ఇది మన మనసు కూడా మారాలి, యేసయ్య మనసులాగా అవ్వాలి. యేసయ్య ఎలాంటి మనసుతో చూస్తున్నాడు? నాకు తెలిసి భార్య వదిలేసి ఉంటుంది, పరిస్థితులు బాగోలేదు కాబట్టి. పిల్లలు విడిచిపెట్టేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళని ఊరు వెలుపల బయట వేసేవారు, రోగగ్రస్తుడు కాబట్టి. ఏమంటే అవునా కదా? మనుషులు చాలామంది ఏం చూస్తారు? పైరూపం చూస్తారు. అవునా? మనుషులు పైరూపం చూస్తారు, మనుషులు అవసరతలు చూస్తారు, మనుషులు మరి గురి వేరు, కానీ దేవాతి దేవుని గురి వేరు. ఆ మనిషిని చూశాడు దేవుడు, పైరూపం చూశాడు, కానీ దానికంటే ఎక్కువ లోపల హృదయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ప్రియ దేవుని సంగం, దేవుని పేట నేను బలపరిచేది. సో చాలా చాలా బాధలో ఉన్నాడండి. చాలా బాధ అంటే ఆయనకి ఫిజికల్గా బాధ, ఎంతో కష్టం వచ్చింది. అది ఎవరు సహాయం చేయలేని పరిస్థితి కుష్టి రోగికి. చాలామంది ఉన్నారు ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు, అయ్యా ఇది నేను చాలా కష్టమైన పరిస్థితి అండి, నాకు మీకు తెలీదు అయ్యగారు అని అనొచ్చు మీరు. ఆయనది కూడా అదే పరిస్థితి. ఎస్, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడుకోలేని పరిస్థితి, నాన్న వారే చూసి ఉమ్మేసుకునే పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే చాలా ఘోరమైన పరిస్థితి. నేను చాలా 1-2 చోట్ల నార్త్ ఇండియాలో లెప్రసీ కాలనీస్కి వెళ్ళాను. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వాళ్ళ కాళ్ళు, వారి నోరు, వాళ్ళ చేతులు, గోర్లు చూస్తే చాలా బాధ అనిపించింది. అందుకే మరి నిజంగా ఆ తల్లి మదర్ తెరీసా, అందుకే మదర్ అయింది ఆవిడ, తెరీసా అయింది. నిజంగా చెప్పాలంటే అలాంటి పని చేసింది దేవుని కొరకు. దేవుని ప్రేమ ఆమెలో ఉంది కాబట్టి నిజంగా అంత పరితపించింది వాళ్ళ కొరకు, అంత పరిచయం చేసింది. దేవుని బిడ్డలు అలా ఉండాలి. మదర్ తెరీసా నుంచి ఒకవేళ ఆవిడ విశ్వాసం కొంచెం సరైంది కాకపోవచ్చు, కానీ నేను ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దు. కానీ మరి నిజంగా ఆమె ప్రేమ మాత్రం చాలా గొప్పది, యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎస్, యేసయ్య ప్రేమ గొప్పది కనుకే ఆ లెప్రసీ కాలనీస్లో ఆమె తన జీవితాన్ని పనంగా పెట్టింది, కలకత్తా ప్రాంతంలో. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రేమ ఉన్నవారు క్రియలలో కనపరుస్తారు. ఆ సహోదరి అలా కనిపించి నిజంగా యేసయ్య మనసును పొందుకుందాము. నిజంగా యేసుక్రీస్తు కూడా అంతే. నేను యేసయ్యలో గొప్ప విషయం ఏంటో చెప్పనా, నేను నువ్వు బాధపడితే, నువ్వు కష్టంలో ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అన్ని వేల మంది కూర్చున్నారు అక్కడ. యేసయ్య ఆ కొండ నుంచి ఇటు నుంచే దిగాల, అటు నుంచి దిగొచ్చు కదా. యేసయ్యకు తెలుసు ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి జీవితాన్ని ఆయన మార్చాలని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అదే అనుకుంటాను, నేను ఆయన కంట్లో పడితే చాలు, ఎవరు కంట్లో పడినా పడకపోయినా పర్లేదు. మనమందరం కూడా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని కంటిలో మనం పడాలి. ఆయన చూస్తూ ఉంటాడు.
ఆయన సన్నిధి కొరకు సాగడం, ఆయన కొరకు సాగడం, మరి భక్తిగా సాగడం, ప్రభువుకు సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా సరే నీ జీవితంలో దేవుడు సహాయం చేయగలడు, దేవుడు అద్భుతాలు చేయగలడు అనే విషయాన్ని మనం గమనించాలని దేవుని పేరట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నిజంగా గొప్ప విశ్వాసం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన సత్యం నుంచి నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు, నిజంగా దేవుని కొరకు సాగే క్రైస్తవులు, విశ్వాసులు ఎలా ఉండాలంటే ఎప్పుడు నేను చెప్పినట్టు దేవుడు చేయాలని అనుకోకండి. ఎవరో అలా చేయడు దేవుడు. అలా చేస్తే నీకు ప్రమాదం. ఎలా చేస్తే నీకు ప్రమాదం? నేను కోరుకున్నట్టే అవ్వాలి అంటారు చాలామంది. అవునా కదా? నేను కోరుకున్నట్టే అన్నీ మా ఇంట్లో జరిగితే ఈ దేవుడు గొప్ప దేవుడు అండి, నేను చేసుకున్నాను అయిపోయిందండి, నేను వచ్చేస్తానని చచ్చికంటాను. నేను అనుకుంటాను లోపల నువ్వు అనుకున్నట్టు చేస్తే నీకు చాలాసార్లు ప్రమాదం, నీకు తెలీదు. దేవుడు అనుకున్నట్టు మన జీవితాల్లో జరగాల. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం. దట్స్ ద ఫెయిత్. దేవుని మీద నువ్వు ఆధారపడినట్టు. అందుకే ఈ వ్యక్తిలో మనం గమనించినట్లయితే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. పిల్లలు జాగ్రత్తగా ఎలా ప్రార్థన చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే ఆయన నేర్చుకున్నది ఆ ప్రసంగం విన్న తర్వాత, యేసయ్యను చూసిన తర్వాత, యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య గురించి విన్న తర్వాత ఆయన ఒక కంక్లూషన్కి వచ్చాడు. నిజమైన విశ్వాసం ఏంటంటే దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుణ్ణి నమ్ముకున్నానండి అంటున్నారు చాలామంది. చాలా సంతోషం. ఆయన శక్తి మీద ఆధారపడ్డా. ఎంత శక్తిమంతుడో గ్రహించావా? ఈ లోకంలో ఉన్నట్టుగా ఈయన ఆలోచిస్తున్నామేమో. చాలా జాగ్రత్త. దేవాతి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన చేసిన ప్రార్థనలు ఏమన్నా తెలుసా? నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చేయగలవు. గాడ్ యు కెన్ డూ ఇట్. దేవా నువ్వు చేయగలవు. ఏది నువ్వు చేయలేను అనుకుంటున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఏది నువ్వు చేయలేను అని అనుకుంటున్నావు? జాగ్రత్తగా గమనించాలా దేవుని పిల్లల. ఈ వ్యక్తిలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే దేవుని కూర్చున్న జ్ఞానం ఈయనలో కొంత బయలుదేరింది. గుడ్డిగా లేడు. ఏదో ప్రసంగం వినేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఈయన. హీ వాంట్స్ టు నో గాడ్. దేవుడు ఎవరైనా, ఈయన ఎంత శక్తిమంతుడు గ్రహించాడు. ఆయనలో ఉన్న పాపం, ఆయనలో ఉన్న శరీర అవసరత, బాధ, ఆయనలో ఉన్న ఎవరు చేయలేరు, నన్ను బాగుపరచలేరు అనే అసంతృప్తి ఆయన్ని దేవుని గూర్చి తెలుసుకునే పరిస్థితిలోనికి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇప్పుడు దేవుని పేట నేను బలపరిచేది దేవుని శక్తిని గ్రహించాడు కనుక దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాడు. చాలామంది దేవుని బిడ్డలు దేవుని శక్తి మీద ఆధారపడట్లేదు. మంగళవారం మీద ఆధారపడుతున్నారు. దేని మీద? మంగళవారం మంచి రోజు అంట. మా కలిసింది కదా. శనివారం ఏమో శని అంటారు, మంగళవారం ఏమో మంచి రోజు అంటారు. జాగ్రత్త. దేవుని శక్తి చాలా గొప్పది. రోజుకు పరిమితి. ఆ రోజుని సృష్టించింది ఎవరు? దేవుడు. ఏ రోజు మంచిదండి మనం అడుగుదాం. ఏ రోజు మంచిది? అన్ని రోజులు మంచియే. దేవునికి స్తోత్రం. అన్ని రోజులు మంచియే దేవునికి. నాకు గుర్తు, ఒకరు ఫోన్ చేసి తెల్లారగట్ల 4 గంటలకు రండి అయ్యగారు, ఆవును ఆల్రెడీ రెడీగా ఉంచాం, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దాన్ని తిప్పేద్దాం అంటున్నారు లోపల. ఒక పక్కేమో ఏసై కావాలన్నాం, ఇంకొక పక్కేమో ఏమి కావాలన్నా మీకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏ శక్తి మీద ఆధారపడుతున్నారు అన్నది అర్థమైందా మీకు? వీళ్ళు జాగ్రత్తగా గమనించాలి. అయ్యగారు మాకు దేవుడు అంటే ప్రాణం అండి, మీరు వచ్చి అయ్యగారు ప్రారంభించండి ప్రార్థన చేసి అంటారు. మిగిలినవన్నీ వేరే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత ఇంకా ఏ శక్తి కూడా నిన్నేమీ చేయలేదు. దేవుని శక్తి నీకు ఉంది. దేవునికి స్తోత్రం.
దేవుని శక్తి నీకుంటే ఏ శక్తి నిలువ జాలదో. ఎస్, ఇప్పుడు ఈ విషయాన్ని గమనించాల. ఈ వ్యక్తికి అర్థమైంది, అయ్యా నాకు తెలుసు ఈ లోక డాక్టర్స్ ఏమీ నాకు మందు ఇవ్వలేరు, నాకు తెలుసు మా యాజకుడు కూడా ఏమీ చేయలేడు. చాలామంది అనుకుంటున్నారు పాస్టర్లో శక్తి ఉందనుకుంటున్నారు. నిజం నేను చెప్పేది, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలా, మీరు నేర్చుకోవాలి, ఆత్మీయంగా బలపరచబడాలా. పాస్టర్ గారిలో ఉన్నదా శక్తి? యేసయ్యలో ఉందా శక్తి? ఎస్. మరి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయించుకోవాలి నువ్వు ప్రార్థన? నువ్వు చేసుకుంటే చేయడా దేవుడు? ఆయనే జుట్టట్టుకుని లాగాలా, ఆయనే నిన్ను నెట్టాలా, ఆయనే నూనె రాయాలా, నువ్వు రాసుకోకూడదా? నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు దేవుడు సహాయం చేయడా? గుడ్డి భక్తి, అజ్ఞానపు భక్తి. ప్రియ దేవుని జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దేవుని పేరట నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని శక్తి నీకు ఇట్స్ అవైలబుల్. ఇప్పుడు ఈ వ్యక్తి, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తికి ఎవరు ప్రార్థన చేశారు? కుష్టి వ్యాధి గల వ్యక్తే ప్రార్థన చేశాడు దేవునికి. దేవునికి స్తోత్రం. అన్నది అర్థమైందా? ఆ వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడు యేసయ్యకి, యేసయ్య ఆయనని స్వస్థపరిచాడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించాల, మోసపోయే అవకాశం ఉంది. నేను ఎవరిని నిందించట్లేదు, కానీ ఎవరో చేయవలసిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. అయ్యా మరి దేవుని సేవకులు చేయరా ప్రార్థన అంటే మేము చేస్తాం. నేను పౌలు గారిలో చెప్తాను, మాలో ఏమి, మా దగ్గర ఏముంది? మా దగ్గర వెండి బంగారం లేవు, యేసయ్య నామమే. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య నామం ఉంది, యేసయ్య నామం మేము ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేసాం కాబట్టి ఇది అయిపోద్ది అంటానికి రూల్ ఏమి లేదు. దేవుని పేట నేను చెప్పేది ఉన్నదిగా చెప్పాలి. మీకు నేను మసిపూసి మారడికే చేయకూడదు, లేకపోతే నాకు లెక్క ఉంటుంది పైన పరలోకం వెళ్ళిన తర్వాత. అంటే సేవకుల్లో శక్తి లేదు, కానీ ఆ సేవకుడు యేసయ్యను కలుగుంటే యేసయ్య శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య సహాయం ఉంటుంది. అంటే యేసయ్య శక్తి నువ్వు గ్రహించాలి, అది నా ఆశ. తాడుల్లో శక్తి లేదు, పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. దయ్యాల్లో శక్తి లేదు. యేసయ్య శక్తి ముందు నిలబడదావు, గజగజలాడవలసిందే. నువ్వు ఒకవేళ ఎవరు ఏదో చేసేసారు ఏంటో అంటే, దేవుని బిడ్డలు మనుష్యుల్లో శక్తి లేదు, దేవుని శక్తి గొప్పది. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు చేయగలవు. గాడ్ ఐ నో దట్ యూ కెన్ డూ ఇట్. దేవుని పేట నేను బలపరిచేది ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా సరే మీరు, దేవుడు చేయగలడు, శక్తి కలిగిన దేవుడు. వేరే పద్ధతుల్లోకి మీరు వెళ్ళకండి. దేవుని బిడ్డలు వేరే పద్ధతుల్లోకి వెళ్ళకండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని శక్తిని గ్రహించండి. మరి దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నాకు గుర్తు, ఇంకా మేము బేరంగూడలో 2010, 11, 2-3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసాం. చాలా ఆత్మలు ఆ పటాన్ చెరువు అవతల కొంతమంది దేవునిలోకి నడిపించాం. ఆ అనుభవంలో ఒక అనుభవం నేను మీకు చెప్తాను. ఒక సహోదరి వచ్చింది, అయ్యా 10 సంవత్సరాలు అయింది మాకు పిల్లలు లేరు, కానీ దేవుణ్ణి నేను చాలా నమ్ముకున్నానండి, దేవుడు శక్తిమంతుడని నాకు తెలుసు అయ్యారు, కానీ మాకు పిల్లల్ని ఇవ్వడా అండి దేవుడు అని ప్రార్థన చేసేది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేది, ఉపవాస ప్రార్థనకు వచ్చేది, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేది అలా కూర్చొని. మేమందరం ప్రార్థన చేసాం చర్చిలో కూడా. 10 సంవత్సరాలు అయిపోయింది. దేవా ఆ బిడ్డకి బిడ్డను దయచేయండి అని ప్రార్థన చేసాం. ఒకరోజు భర్త అన్నాడంట, నువ్వు అన్నిసార్లు చర్చికి వెళ్తున్నావు, ఏం చేశాడు నీ దేవుడు? నీకేమీ చేయలేదు కదా అన్నాడంట. తర్వాత ఒకనొక రోజున ఆమె హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, నీవు గర్భవతి అని. దేవునికి స్తోత్ర. వెంటనే భర్త కన్నీరు కారుస్తూ, పెద్ద రౌడీ ఆయన, పొలిటికల్గా తిరిగేవాడు, మరి అనేక మందిని కొట్టేసి వచ్చేసే వ్యక్తి, ఆయన గజగజలాడుతూ చర్చికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చి, అయ్యగారు యేసయ్య గొప్ప దేవుడు, ఏదైనా చేయగలడు, మేమిద్దరం బాప్తిసం తీసుకుంటామండి, ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తే వాళ్ళిద్దరికీ బాప్తిసం నేను ఇచ్చాను. నాకు గుర్తు. ఇంకా పిల్లలు మీరు ఊహించండి. నాకు అనిపించిన ప్రశ్న ఏంటంటే, 10 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆగాడంటే తనకి బిడ్డ ఇవ్వకూడదని కాదు,
ఈయన్ని దేవునిలోకి నడిపించాలని. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని ప్రణాళిక. సమయం వచ్చే వరకు ప్రభువు ఎదురు చూస్తాడు. అంతేగాని చాలామంది మీరు అనుకుంటున్నట్లుగా సమయం పడతా ఉంటే శక్తిహీనుడని కాదు, శక్తి లేనివాడని కాదు. అందుకే విశ్వాసం లేని, అందుకే ఈయన గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి ఎందుకయ్యాడంటే హీఈస్ వెయిటింగ్ 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 ఫర్ దట్ డే. యేసయ్య వస్తాడని, మెస్సయ్య వస్తాడని వాక్యం విన్నాడు. మరి ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏ స్టెప్స్ దిగుతాడో, ఏ సైడ్ నుంచి వచ్చి మాట్లాడతాడో తెలియదు ఆయనకి. బట్ హీ హ్యాస్ అ ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఒక విశ్వాసం ఉంది, దేవుడైతే చెయ్యగలడు. ఎంతమందికి ఉంది అది? ఇది పడ్డదా నీ హృదయంలో? ఈ బీజం పడ్డదా? ఈ సీడ్ పడ్డదా? దేని గురించి నువ్వు వరి అవ్వ. ఇంకా దేవుడు చేయగలడు. పిల్లల ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నారు మీరు. కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఎదురైనా, ఏ దుస్థితి ఎదురైనా కంగారు పడకూడదు. దేవుని బిడ్డలో వెళ్ళిపోతాం, గారు ఎక్కడుందో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి, ఎక్కడ తాడు కట్టించుకోవాలనకూడదు. దేవుడు ఉన్నాడని చెప్పాలి. నాకు దేవుడు చేయగలడండి, దేవుడు సహాయం చేయగలడండి, దేవుడు గొప్ప కార్యాలు చేయగలరండి. అలా మాట్లాడే విశ్వాసులు చాలా తక్కువైపోయారు పిల్లలు. మేము మాట్లాడుతూ ఉంటే మరి కంగారైపోయే విశ్వాసులు, భయపడిపోయే విశ్వాసులు, వేరే ప్రయత్నాలు చేసే విశ్వాసులు ఉన్నారు. కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు సహాయం చేస్తాడండి అనేవారు చాలా తక్కువ మంది. దేవుడు, ఈ ఇర్మియా భక్తుడు అంటాడు, ఈ సృష్టిని అంతా సృష్టించిన దేవుడు నీకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు నీకు సహాయం చేయడా? వీళ్ళ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. యేసు నిజమైన విశ్వాసం ఈయనలో కనబడ్డ గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని బిడ్డలు ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీరు సాగుతున్నప్పుడు దేవుని కొరకు మీరు బలంగా సాగవలసిన మొట్టమొదటి ఏంటంటే, నేను నమ్మిన దేవుడు సమస్తము చెయ్యగలడు. చేయగలడు, చేయగలడు. మేము ఏ విశ్వాసంతో ఈ చర్చ నడిపిస్తున్నాం అనుకుంటున్నారు మీరు? మా శక్తా, మా బలమా, డబ్బులా? అనో, హీ కెన్ డూ ఇట్. ఆయన చేయగలడు. మీకు తెలియదు, మేము ప్రార్థన చేసి ఇక్కడ కూర్చుంటే మనుషులు వస్తారు, ఫోన్లు చేసినంత మాత్రాన రారు. పాస్టర్ గారు నేను మోకాళ్ళని ప్రేయర్ చేస్తాం, చేసి ఆ ప్రభువాన్ని పిలిచావు, ఒకవేళ మాకు అది నిరూపించు, నీ పని చేయడానికి వచ్చాం, మేము అన్నీ వదులుకుని అన్నీ ఉండి, కానీ కొన్ని ఆత్మలన్నా మీకు ఇక్కడ రక్షించాలన్న మా ఆశ. కొన్ని ఆత్మలు, 6 ఆత్మలు ఆల్రెడీ ఇచ్చావు ప్రభు, ఇంకా కొన్ని ఆత్మలు బాప్తిసాలు తీసుకోవాలి, రక్షణ పొందాలి, అనేక ఆత్మలు సువార్త వాళ్ళు సువార్త వినాలి. ఎవరి మీద మాకు బలం అనుకుంటున్నారు మీరు? పిల్లరా, దేవుని మీద. దేవుని పేట నేను మిమ్మల్ని బలపరిచేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, బలహీనురాలుగా ఉండొచ్చు, బలహీనుడుగా ఉండొచ్చు, కానీ ప్రభువు పేరట చెప్తున్నాను, నీవు ఇప్పుడు దేవుడు చేయగలడు అని నువ్వు నమ్మితే చాలు. జస్ట్ ట్రస్ట్ హిమ్. ఆయన చెయ్యగలడు అని నమ్మితే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం. నా బిడ్డ నా శక్తి ఏంటో గ్రహించాడు. ఐ వాంట్ టు కమ్ టు హిజ్ లైఫ్. ఆయన ప్రార్థన విన్న యేసే చలించిపోయాడు. చేయగలవా అని క్వశ్చన్ మార్క్ ఎట్లేదు బైబిల్లో. దేవా నువ్వు చేయగలవో అన్నాడు యేసే దగ్గరికి వచ్చి. ఎప్పుడు ప్రార్థన చేసావు నువ్వు? అలాగా ఎప్పుడన్నా చేసావా అలా ప్రార్థన? ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యా నువ్వు చేయగలవయ్యా, నేను నమ్ముతున్నాను, చేయి తండ్రి, సహాయం చేయ. దేవా నువ్వు చేయగలవు ప్రభు, నువ్వు శక్తిమంతుడు. దేవుణ్ణి పొగడాల నువ్వు ప్రార్థన చేసినప్పుడు. దట్స్ వై యు ఆర్ క్రియేటెడ్. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఎన్ని ఇంపాసిబుల్. దేవుని మాట మరి అంటది, దేవుని మాట నిరర్ధకము కానేనదు. హౌ ఇన్ ద వరల్డ్ ఇట్ విల్ హ్యాపెన్? ఏ విధంగా ఆయన మాట తప్పే దేవుడు? అలాగైతే మనం అందరం ఆయన్ని వెంబడిస్తామా? ఆయన చెప్పిన బైబిల్ గ్రంథంలో ప్రతి మాట నెరవేర్చబడతా ఉంది. ఆయన మాట తప్పని దేవుడు కదండి. ఆయన మోగదయ్యం పెట్టిన చెవిటి వాడిని సైతం ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవుడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నేను బలపరుస్తున్న ఈ నెలంతా మిమ్మల్ని బలపరచాలన్న ఆశ. యేసయ్యను పట్టుకుని మీరు విడిచిపెట్టకూడదు, ప్రభువును పట్టుకుని విడిచిపెట్టకూడదు. అదొక్కటి నేర్పించగలిగితే మీకు నా జీవితం ధన్యమేనంటే. దేవునికి స్తోత్రం. ఎస్, దట్స్ మై డిజైర్. గుడ్డి భక్తిలో, లోకస్తుల భక్తిలో ఉండకండి. నో, అటు ఇటు దేవుని శక్తిని తక్కువగా మాట్లాడే పరిస్థితుల్లోకి వెళ్ళకండి. డబ్బులు ఇస్తే కార్యాలు అయిపోతాయని నమ్మకండి.
ఇది కాకపోతే అది అలా చేస్తే అయిపోతుంది. ఎవరిలో శక్తి లేదు, కేవలం దేవునిలో, దేవుని వాక్యంలోనే ఉంది మా శక్తి. దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఎస్ 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 దేవునిలో, దేవుని వాక్యంలోనే ఉంది శక్తి. ఈ విషయాన్ని మర్చిపోవద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇది చాలా మొట్టమొదటి నేర్చుకోవాల్సింది. దేవుడు శక్తి కలిగిన వాడు, ఏదైనా నా జీవితంలో చేయగలడు. ఈ లోకస్తులు నమ్ముతున్నట్టుగా మరి తేదీలు, తిథులు, లేకపోతే రకరకాల పరిస్థితులు కాదు. చాలా మారాలి దేవుని బిడ్డల, చాలా మారాలి. చాలా విషయాల్లో మార్పు మనకు రావాలి. దేవుడు నాకు ఎందుకు చేయట్లేదండి. ఒక ఆయన ఇలాగే ఇంటికి వచ్చాడు, పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన. అది కరెక్ట్గా రాశాడు అందులో 10 గంటల 28 నిమిషాలకు అయ్యగారు మీరు కట్టించి వెళ్తాడండి. ఆ రోజంతా వర్షమే. మరి ఏదో దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. మళ్ళీ అంటే వర్షం వచ్చేసింది ఏంటి అయ్యగారు అంటారు. మన దేవుడు ఇలా చేసాడు ఏంటంటారు. నువ్వు పెట్టిన నిమిషం ఏంటి ముహూర్తం. ఏదో పడవలో ఉండాలా దేవుని కొరకు. దేవుడు శక్తివంతుడని గ్రహించాలా, దేవుని బలవంతుడని గ్రహించాలా, దేవుని మీద రెండవది ప్రియులారా మర్చిపోవద్దు, ఆయన చేసిన ప్రార్థనలో ఆయన అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అప్పుడు యేసయ్య అన్నాడు చూడండి, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టం. ఇది యేసయ్య గుణ లక్షణం. రెండవది, యేసయ్య హృదయం ఎలాంటిదని అంటే నిన్ను దీవించటానికి, నీకు సహాయం చేయడానికి ఆయనకి ఇష్టం. ఈ విషయం గ్రహించాలి. ఆయన యేసయ్యకి ఇష్టం అంటారా నా పరిస్థితి మార్చడానికి అని అనుకోవచ్చు. నువ్వు యేసయ్యకు ఇష్టమేనా నా పరిస్థితి మార్చడానికి అనుకోవచ్చు. ఎందుకు? నీకు పరిస్థితులను బట్టి నీకు ఎలా అనిపిస్తుంది అంటే యేసయ్య ఇష్టం లేదేమో అని అనిపిస్తుంది. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా, నాకు ఇష్టమా అని అడుగుతావేంటి నా కుమారుడా, నాకు ఇష్టం. గ్రీకు భాషలో ఇది రచింపబడిన విధానం ఎలాంటిదంటే ఇప్పుడు ఇష్టమే, నిన్న కూడా నాకు ఇష్టమే, రేపు కూడా నాకు ఇష్టమే. నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మరి దేవుని ఈ మార్కు సువార్తలో ఇదే విషయాన్ని రచింపబడ్డది. ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు ఇష్టమే అని ఎలా అనలేదు, ఇష్టమే అంటూ ముట్టుకున్నాడు ఆయన్ని యేసయ్య. దేవునికి స్తోత్రం. అన్నది అర్థమైందా మీకు? యేసయ్య ఎంత ప్రేమమయుడో. చాలామంది అంటారు నాకు పరిచర్య చేయాలంటే చాలా ఇష్టం అయ్యారు అని చెప్పి జోబులోనే చేతులు ఎట్టుకుని ఉంటారు. అసలు లేదు, అలా అనలేదు యేసయ్య. నాకు ఇష్టం అని చెప్పి ఆయన టచ్ చేశాడు. సాధారణంగా కుష్టి వ్యాధుల్ని టచ్ చేయరు, కానీ యేసయ్య అంటున్నాడు నాకెంత ఇష్టం అంటే, నాకు నువ్వెంత ఇష్టం అంటే ఎవరు నిన్ను ముట్టుకోకపోయినా నేను ముట్టుకునేంత నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎవరు సహాయం చేయకపోయినా సహాయం చేసేంత నువ్వు నాకు ఇష్టం. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టేసినా నేను నిన్ను విడవకూడనంత ఇష్టం నాకు నువ్వంటే. కావాలని మార్కు భక్తుడు ఆ విషయాన్ని మళ్ళీ ఎత్తుకుని రాస్తాడు, ఆయన ముట్టెను అని. పిల్లలు ఎందుకంటే యేసయ్య తాకటంలో చాలా ప్రేమ ఉంది. అవునా కదా? యేసయ్య ప్రేమ గొప్పది, వర్ణించలేంది. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాల. దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఆయనకి ఇష్టం నువ్వంటే. నిన్ను స్వస్థపరచాలని, నిన్ను మహిమపరచాలి, నిన్ను గొప్ప చేయాలని, నీకు విడుదల కలిగించాలని, నీ స్థితిని మార్చాలని. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో మనం గమనించాం కదా, ఆయన అన్న మాట, దేవుడు ఏదైనా చేయమంటాడు. దేవునికి అసాధ్యమైంది లేదు, దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పాడు. ఎప్పుడైతే యేసయ్య నాకిష్టమే శుద్ధుడు కమ్మన్నాడో వెంటనే ఆయన శరీరంలో మార్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది. అప్పుడు వరకు రుచి ఎరగిన వాడు రుచి ఎరగడం ప్రారంభించాడు. అప్పటి వరకు సరిగ్గా చూడని వాడు యేసయ్యను చూడడం ప్రారంభించాడు. అప్పటి వరకు స్పర్శ లేనివాడు స్పర్శను గ్రహించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు జీవితం మీద కోరిక లేనివాడు జీవితం మీద కోరిక రావడం జరిగింది. యేసయ్య ఎదురైతే అలా ఉంటుంది. చాలామంది అంటారు ఎందుకు వచ్చిన జీవితం అన్న అనేవాళ్ళు లేకపోలేదు నాతోటి. నేనంటాను నీకు ఇంకా యేసయ్య ఎదురు రావలేదు, నీకు ఇంకా యేసయ్య ఎదురు రావలేదు. నీకు సరిగ్గా యేసయ్య ఎదురైతే ఆయనకి లాగా ఉంటుంది.
ఎప్పుడు చూడని వెలుగు, ఎప్పుడు చూడని రుచి, ఎప్పుడు చూడని సంతోషం, ఎప్పుడు ఎన్నడూ కలగని ఆనందం ఈ వ్యక్తికి తాకిందండి. దేవునికి స్తోత్రం. ఆయన జీవితం ఎన్ని సంవత్సరాలు కష్టంలో బాధలో ఉన్నాడు, కానీ దేవుడు గొప్ప కృప ఈ సహోదరుడికి చూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారు, చాలాసార్లు ఈ వ్యక్తిలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ప్రభువా, నీ శక్తి ఉంది కానీ నన్ను శుద్ధినిగా చెయ్యి, నాకు స్వస్థపరచు. కానీ ఎక్కడో సాతానుడు వాళ్ళకి అనుమానం పెడతాడు, ఎక్కడో మనుషుల ద్వారా బలహీనత కలగజేస్తాడు. ఒక స్టోరీ చదివాను. ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయి ఎత్తుకని వెళ్ళి కొట్టుకుని వేరే ఐలాండ్కి వెళ్ళిపోయాడంట. వేరే ఐలాండ్కి వెళ్ళిపోతే గుర్తు చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు సహాయం చేయట్లేదంట ఆయనకి. అయ్యా దేవా, నువ్వు సహాయం చేసే దేవుడు అని తెలిసే, నాకు సహాయం చేయ ప్రభు అన్నాడంట. అప్పుడు వెంటనే చీకటి అయిపోయింది, ఒక రోజంతా అయిపోయింది, ఎవరేమి సహకరించినట్టుగా ఆయనకు కనబడట్లేదు. ఆయన ఆ పడిపోయిన చిన్న షిప్పు ముక్కలన్నీ తీసి చిన్న ఇల్లు కింద కట్టుకున్నాడంట. ఆయన కట్టుకొని అక్కడ రెండవ రోజు అక్కడంతా గడిపి ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు నాకు సహాయం చేస్తాడు. చెప్పారు అయ్యగారు, ఇప్పుడు చెప్పారు, ప్రార్థన మానద్దు, ప్రార్థన చేసుకోమన్నారు. దేవుడు సహాయం చేస్తాడన్నారు. రెండో రోజు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాడు, కానీ ఎక్కడో ఏంటి దేవుడు ఎలా చేస్తాడు, నాకు ఎలా చేస్తాడు, ఎలా తెలుస్తుంది, ఎక్కడో ఐలాండ్లో ఉన్నాను కదా అని అనుకుంటున్నాడంట. ఏదన్నా తిందామని చెప్పి అడవిలోకి వెళ్ళాడంట. మరి ఎలా అంటుకుపోయిందో, ఈ గుడిసంతా అంటుకుపోయిందంట మొత్తం. అంటుకుపోయి చాలా పెద్ద పెద్ద మంటలు పొగలు వస్తే పరిగెట్టుకుంటూ వచ్చాడంట. ఏంటి ప్రభువా నువ్వు చేసిందేంటి, నాకు సహాయం చేయమంటే దానికి బదులు దీన్ని అంతా అంటించేసావు, ఇలా చేసావేంటి ప్రభు అని చాలా బాధపడిపోయాడంట. మనలాగా త్వరగా బాధపడిపోతారు కొంతమంది, అవును కదా, చాలా త్వరగా బాధపడిపోయాడంట. ఆ నైట్ అలాగే పడుకున్నాడంట బయట. మళ్ళీ ప్రార్థన చేసుకుని ఉదయం లేచి చూస్తే ఒక పెద్ద షిప్ వచ్చిందంట అక్కడ. వెంటనే చాలా హ్యాపీ అయిపోయి అన్నీ మర్చిపోయి షిప్ ఎక్కేసాడంట. ఎక్కేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట, ఇది ఎలా వచ్చింది ఈ షిప్ ఇక్కడికని. అప్పుడు కెప్టెన్ దగ్గరికి వెళ్ళానంట. అయ్యగారు మీరు ఇలా వచ్చారు, నా పరిస్థితి మీకు ఎలా తెలుసు అంటే అన్నాడంట. నిన్న మీరు అంటించేసిన గుడుసు ద్వారా నాకు ఆ వెలుగు, ఆ పొగ అన్నీ చూసి మాకు అర్థమైంది నువ్వు అక్కడ ఉన్నావని, అందుకే మేము ఇక్కడికి వచ్చామన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈవెన్ ఆ ఇల్లు అంటుకుపోవడానికి కారణం దేవుని ప్రణాళిక. ఆయన ఎక్కడున్నా తెలియజేయాలి, ముందు తెలియదు మనకి. అప్పుడు దేవుణ్ణి స్తుతించాడంట. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, మానవునిగా నేను నీ జ్ఞానాన్ని గుర్తించలేదు ప్రభు అని. కానీ ఆ సమయం కష్టతరంగా ఉంది ఆయనకి, కానీ ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మర్చిపోవద్దు, దేవుని హృదయం ఎలాంటిదో. నువ్వు ఆ సముద్రం పక్కనే ఆ మంచులో ఆ నీటిలో నువ్వు పడుకుని ఉంటే మంచి పని అయింది అంట దేవుడు. నా కుమార్తె నా కుమారుడు ఇంత కష్టంలో ఉన్నారు, ఎలా సహాయం చేయాలని దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధపడతాడనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రియ దేవుని సంగమం జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నాం. ఈ సంవత్సరం ప్రభు కొరకు బలంగా విశ్వాసంగా మనం సాగాలంటే మొట్టమొదటిది, దేవుడు మన ఎడల ఏ కార్యాన్నైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి గ్రహించాడు కాబట్టే గొప్ప అద్భుతం ఆయన జీవితంలో రుచి చూచాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే అటు ఇటు పరిగెడతాం. ఎక్కడికి పరిగెడతాం? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి పరిగెడతాం. ఇంకా అటు ఇటు పరిగెడతాం, ప్రభు దగ్గరికే పరిగెడతాం. నెంబర్ 2, ప్రియులరా, ఆయన మనస్సును గ్రహించాలి. ఆయన మనస్సు ఎలాంటిదంటే, నీకు ఇష్టమా ప్రభు అని అడిగితే ఆయన అన్నాడు, నాకు బాగా ఇష్టం. ఆయన అన్నమాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా కమ్ము, శుద్ధినివి కమ్ము. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఒకవేళ దేవుడు శక్తి కలిగిన వాడే కానండి, ఆయన మనస్సు ఎలాంటిది పాస్టర్ గారు అని అంటే నేను అనడానికి మీకు చెప్తున్నాను. ఆయన ఎంత శక్తి కలిగిన వాడో ఆయన మనస్సు అంత మంచిది. నిన్ను ప్రేమించే మనసు,
కొన్నిసార్లు నీ కుటుంబమే నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎస్, నిజంగా చెప్తున్నాను. ఒకసారి సేవకులు ఎంత ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు నిన్నంత బహుగా ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు. ప్రియులారా, అయితే మూడవది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆత్మీయ జీవితంలో మనం సాగుతున్నప్పుడు బలంగా ప్రభు కొరకు మనం సాగటానికి దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యం. ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో దేవుని ప్రణాళిక నాకేంటి? ఈ 2025వ సంవత్సరంలో దేవుని ప్రణాళిక నా ఎడలేంటి? అందుకే ఈయన చేసిన ప్రార్థనలో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అంటే 80% ఆయనకి ఇష్టం అని తెలుసు, అయినా ఒక 5-10% దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాడు. ఎందుకు దేవుని చిత్తానికి అప్పగించాలండి? మనం ఇష్టం వచ్చినట్టే మనకి జరగాలని మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇది అందరూ అలాగే ప్రార్థన చేస్తారు. ప్రభువా నీ చిత్తాన్ని జరిగించని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు దేవుని చిత్తాన్ని జరిగించమని అడగాలి మనం? దేవుని చిత్తం మంచిది మనకి, అవునా కాదండి? దేవుని చిత్తం మనకి మంచిది. దేవుని ప్రణాళిక మన జీవితాలకి మంచిది. ప్రియులారా, దేవుని చిత్తం జరిగినప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుంది. అయితే నాకు ఎలా తెలుస్తుంది అయ్యగారు దేవుని చిత్తం? మా కుటుంబం ఎడల, మా బిడ్డల ఎడల, నా ఎడల? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. దేవుని వాక్యం తెలియజేస్తున్న వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థమైపోద్ది. తర్వాత నువ్వు వాక్యం చదువుకుంటున్నప్పుడు నీకు అర్థమవుద్ది. దేవాతి దేవుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు తెలియజేస్తాడు తన చిత్తాన్ని. తన చిత్తాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు విషదపరుస్తాడు. ఆయన తన చిత్తాన్ని తెలియచేయకపోతే నిన్ను మోసం చేస్తున్నట్టు దేవుడు, అవునా కదా? తన చిత్తాన్ని తెలియనికుండా చేసి, ఎగ్జాంపుల్ మీరే అయ్యగారు మా ఇంటికి రండి అన్నారు, మీరు లొకేషన్ పంపలేదు, దాని అర్థం ఏంటి? నాకు రమ్మని వద్దనా? వద్దని. అయ్యో అయ్యగారు లొకేషన్ పెట్టండి అన్నాను అనుకో, వద్దు అయ్యగారు వచ్చేయండి మీరు అన్నా, లొకేషన్ ఎట్టట్లేదు, దాని అర్థం ఏంటి? రావద్దని. అవునా కదండి? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యేసయ్య తన చిత్తాన్ని తెలియజేస్తామని చెప్పి మీరు ఇష్టమైన వచ్చేయండి అని ఆయన మార్గం చూపించలేదనుకో, మనకు వాక్య మార్గం, మనం ఎలా వెళ్తాం? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? భార్య భర్తలు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో బైబిల్ లేదనుకో, పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్లో లేదనుకో, నేను ఎలా నేర్పిస్తాను? దేవుడు అలా చేయలేదు. దేవుడు వాక్యాన్ని ఇచ్చి, వాక్యమని అర్థాన్ని ఇచ్చి, ఇలా ఉండాలి, ఇలా సాగాలి, ఇది నా చిత్తం అని దేవుడు చెప్పాడు. అందుకే మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలా, దేవుని వాక్యం వినాలా. దినదినము కడతాడు దేవుడు ఆత్మీయ జీవితాన్ని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని నువ్వు భుజిస్తూ ఉంటే, ముందు ఆదివారం దేవుడు మాట్లాడింది, ఈ ఆదివారం దేవుడు మాట్లాడింది, వచ్చే ఆదివారం దేవుడు మాట్లాడింది, వీటన్నిటి ద్వారా ఒక రూపకల్పన ఇస్తాడు నీకు దేవుడు. ఓ ఈ విధంగా నేను చెయ్యాలన్నమాట. దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఎస్, దేవుడు ఆయన నేను బలపరిచే దేవుడు, గొప్ప చేసే దేవుడు, నిలబెట్టే దేవుడు. కాబట్టి ట్రస్ట్ టు హిస్ ప్లాన్. ఆయన ప్రణాళికకు మనం సమర్పించుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేను మర్చిపోయాను, డేవ్ ఫోర్మన్ అనే గొప్ప దైవజనుడు మంచి పుస్తకాలు రాశాడు. ఆయన దుబాయ్ ప్రాంతాల్లో ఉంటాడు. ఆయనకి ఎంత కష్టం వచ్చిందో, ఆయన అన్న మాట ఏంటంటే నాతో, ఇది దేవుని ప్రణాళిక మోసెస్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు చెప్పండి, కష్టం వచ్చినప్పుడు ఇది దేవుని ప్రణాళిక అని? మన రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రణాళిక అంటాం, మానేసి ఏమంటాం తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన పనిచేయట్లేదు. నెంబర్ 2 చర్చ్ మానేద్దాం. నెంబర్ 3 అసలు నా మీద దేవుడు కన్ను ఉందా లేదా? నెంబర్ 4 నేను చేద్దామన్న అనుకున్నాయని మానేసేస్తాను. అంటే ఇది ఎదరికెళ్ళటం మానేసి వెనక్కి వెళ్ళిపోవటం విశ్వాసంలో.
అవసరమైతే దేవుని మార్చేద్దామన్న వాళ్ళు లేరు, ఉన్నారు. జాగ్రత్త, పిల్లలు జాగ్రత్తగా గమనించండి. కష్ట సమయములో సైతం దేవుని చిత్తానికి అప్పగించుకుని ఇది దేవుని ప్రణాళిక అంటే పిల్లరా అది గొప్ప విశ్వాసం. ఆయన ఏమన్నాడంటే 80% వేసయ్యా, నాకు శుద్ధినైతే నాకు సంతోషమే, కానీ నీ ప్రణాళికలోగినది లేకపోతే నేను విధేయుడిగా నిన్ను ఇంకా వెంబడిస్తాను. పిల్లలు ఇది చిన్న విశ్వాసం కాదు, ఇది చిన్న విశ్వాసం కాదు. ఇది ఎంత విశ్వాసం చెప్పనా, కొంచెం లోతుకి వెళ్దామా. నీ కొరకు ఈ కష్టాన్ని భరిస్తాను, నీ కొరకు ఈ సమస్యను నేను భరిస్తాను. అంతేగాని ఎవడన్నాడు పాస్టర్ గారు తీసుకురండి నేను అడగను, అవునా కదా. యేసయ్య కొరకు అంత కష్టమైనా సరే నేను ప్రభువు మహిమార్థమై భరిస్తాను. దట్స్ హౌ మచ్ యు లవ్ గాడ్. అది నిజంగా యేసయ్యను ప్రేమించడం అంటే. ఇప్పుడు దేవుని కొరకు బలంగా సాగడం అంటే, బలమైన విశ్వాసులుగా ఉండడం అంటే, దేవుని కొరకు మరి ఈమె బలమైన విశ్వాసి, ఈమె బలహీనమైన విశ్వాసి అని మేము సేవకులకి ఎలా గుర్తిస్తాం తెలుసా? గంట సాక్ష్యం చెప్తే కాదు, గంట సాక్ష్యం చెప్తే గొప్పోళ్ళని కాదు, తమ జీవితాన్ని సమర్పించుకుని ఒక్క మాట మాట్లాడి మిగిలిన సమయం అంతా దేవుని కొరకు బ్రతికితే, చెప్పిన సాక్ష్యానికి అనుగుణంగా సాగితే. మన లెక్కలు ఎలా ఉంటాయంటే, గొప్ప సాక్ష్యం అయ్యారు, ఏమి గొప్ప అంటే గంట చెప్పారండి. గంట చెప్తే పెద్ద సాక్ష్యం అని కాదు. దేవుని కొరకు, దేవుని సాక్ష్యం అంటే దేవుని మహిమ పరిచేది అయి ఉండాలి, నా మహిమ అవ్వకూడదు. నేను వాక్యం చెప్తే ఎవరికి మహిమ కలగాల, నువ్వు పాట పాడితే ఎవరికి మహిమ కలగాల, సాక్ష్యం చెప్తే ఎవరికి మహిమ కలగాల. నాకు మహిమ కలిగిందనుకో, పరలోకంలో ఏమైంది? పరలోకంలో ఏమైంది? ఎవరిని గెంటేసాడు దేవుడి కిందకి? లూసిఫర్ అనుకుంది. దేవుడు అక్కడ సీటు ఎత్తే పక్కనేసారు నాకు సీటు, ఆ సీటు నాది ఒకటే, నేను జస్ట్ ప్రభు అలా లేచినప్పుడు నేను వెళ్ళి కూర్చుంటాను అనుకున్నది. నన్నది అర్థమైంది మీకు? మహిమ కోరుకున్నాడు లూసిఫర్. దేవుని మహిమను ఎవ్వరూ కోరుకోకూడదు. ఈవెన్ పాస్టర్స్ కూడా దేవుని మహిమ దేవునికే చెందాల. దేవునికి మహిమ కలిగితే నీ వల్ల నీకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. కానీ దేవుని మహిమను నువ్వు పొందాలనుకుంటే నీకు శాపం. జాగ్రత్త. సాతానుడు ఎంత టెక్నిక్గా కొడతాడంటే విశ్వాసిని, నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు గొప్ప చేసుకో, దేవుని పక్కన పెట్టి నువ్వు అంటాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, సాధారణ వెళ్ళిపో, నా దగ్గరికి రాకో, నాకు తెలుసు నేను దేవుణ్ణే గొప్ప చేయాలి. అది విశ్వాసం లక్షణం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అందుకే మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది మాకు కొంతమందికి. చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం కనపరుచుకునే అవకాశం వస్తుంది, దేవుణ్ణి మనం కనపరచం. ఇప్పుడు భక్తి పరులు ఎలా కనబడుతుందంటే, మైక్ దొరికిన వెంటనే దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు, దేవుని కొరకు సాక్షిగా కనబడతారు. వారి మాటల్లో భక్తి మాటలు కనబడతాయి, లోకానుసారమైన మాటలు కనబడవు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈయన పలికిన మాటలు ఎంత మాధుర్యంగా ఉందంటే, ఎంత భక్తి ఉందంటే, ప్రభువా నేను స్వస్థత పొందాలా, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. గాడ్ ఐ ట్రస్ట్ యువర్ ప్లాన్. నీ ప్రణాళిక నాకు ఉన్నతం. నా మనసులో అయితే నాకు స్వస్థత పొందాలని ఉంది, కానీ నీ మనసు కూడా నాకు తెలుసు, నువ్వు స్వస్థపరచగలవు, స్వస్థపరిచే మనసు. అయినా సరే ద బెస్ట్ ప్లాన్ యూ హ్యావ్, బెస్ట్ ప్లాన్ నీదే యేసే అని చెప్పడం. పిల్లలు ఎప్పుడు ఊహించండి, మీరు ఏదో ప్లాన్ చేసుకున్నారు, వెళ్తున్నారు, ఆ ప్లాన్ అవ్వలేదు, అప్పుడు ఏమనుకోవాలా? గాడ్ హ్యాస్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ మీ. దేవుడికి ఇంకో ఏదో మంచి ప్రణాళిక ఉంది.
నేను అనుకుంటున్నాను, ఈయన ఎందుకు ముందు మొక్కాడంటే ఆయన ఏం చేసినా సరే నేను ఆయన మొక్కుతానని నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసుల లక్షణం. ఆయన స్వస్థత పొందిన తర్వాత మొక్కలేదు యేసయ్యని. ఎప్పుడు మొక్కాడండి? స్వస్థత పొందకముందే మొక్కాడు ప్రభువుని స్తుతించాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకులాగా బేరం ఆడుకోలేదు ఆయన. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అంటలేదు ఆయన. నువ్వు చేసినా చేయకపోయినా నేను నీకు చేస్తాను. ఇది నిజమైన భక్తి. ఇది నిజమైన భక్తి. ప్రియులారా, ఇది నిజంగా యేసయ్యను గుర్తించిన భక్తి, నిజంగా యేసయ్యను వెంబడించిన భక్తి. చాలామంది చెప్తారు బాప్టిజం తీసుకోండి అని అంటారు. అది అయిపోతే నేను చేస్తానండి అంటారు. అది చేస్తే నేను తీసుకుంటానండి అంటారు. అసలు నువ్వే ఉండవు, ఇంకా అదెందుకు? ఒక్కొక్క టైంలో నువ్వే ఉండవు భూమి మీద, అప్పుడు కష్టం కదా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం సమర్పించుకుని దేవుని ప్రణాళికకు అప్పగించుకుని మనం ముందుకు సాగాలి. ప్రియులారా, చివరిదే నేను చెప్పి ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు విశ్వాసులుగా బలంగా సాగడానికి మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సిన ఆత్మీయ సత్యం, దేవుడు శక్తివంతుడు, ఏదైనా నా జీవితంలో చేయగలడు ఈ 2025 సంవత్సరంలో. కాబట్టి ఈ లోకం వైపు, ఈ లోక ఆశల వైపు, లోక పద్ధతుల వైపుకి వెళ్ళొద్దు అసలు ఏ విషయంలో. నెంబర్ 2, ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది, దేవుడు చేయగలడాయి గారు, కానీ దేవుడికి ఆ మనసు ఉందా అంటే ఆయన హృదయం నిండా నువ్వే ఉన్నావు. ఆయన హృదయం అంతా కూడా నీ కొరకు ఏదో ఒకటి చేయాలని ఆయనకి ఆశ. ఆ విషయం మర్చిపోకు. 2025 సంవత్సరంలో దేవుని పేరట చెప్తున్నాను నేను. హృదయం నిండా నువ్వే ఉన్నావు. ఆయన నీ కొరకే మరణించాడు, నీ కొరకే ఆయన రానై ఉన్నాడు, ఆయన నీ కొరకే ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచాడు, నీ కొరకే గొప్ప కార్యాలు చేయాలని రివైవ్ సంఘాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తే, సేవకులు ఏర్పాటు చేస్తా, ఇది దేవుని కార్యం. ఇదిగో సంఘ బిడ్డలు నీకు ఏర్పాటు చేస్తే, ఇదంతా దేవుడు ఏర్పాటు చేసింది. హీ వాంట్స్ టు షో యూ హౌ మచ్ హీ లవ్స్ యూ. ఆయన ఎంత నేను ప్రేమిస్తున్నాడు నీకు తెలియజేస్తున్నాడు. మూడవది, ప్రియులారా, మనం సాగుతూ ఉన్నప్పుడు ఈ కొత్త సంవత్సరంలో గొప్ప విశ్వాసకు ఉండే లక్షణం ఈ వ్యక్తిలాగా దేవుని ప్రణాళికకు సమర్పించుకోవడం. మరి నేను ప్రణాళిక వేసుకోవాలా అయ్యగారు? వేసుకోవాలా వాక్యానుసారంగా. నేను ప్లాన్స్ వేసుకోవచ్చు అయ్యగారు, వేసుకోవచ్చు వాక్యానుసారంగా. అయ్యగారు నాకు అర్థం అవ్వట్లేదు, సేవకులను అడుగు. ఎలా చేయాలో వాక్యానుసారంగా సేవకులు చెప్తారు, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు చెప్తారు. కొత్త బండి తెచ్చుకున్నాం అయ్యగారు, 3 నిమ్మకాయలు మరి కట్టేసాము, ప్రార్థన చేద్దరు అంటే అప్పుడు బలపడిన విశ్వాసం ఏమనాలి? నిమ్మకాయలు అంటే బుద్ధి ఉందా లేదా, అది ప్రార్థన చేసుకుని చేయమని. లేకపోతే కొత్త విశ్వాసం ఇంకో 3 నిమ్మకాయలు వెనకాల ఎట్టపోయారా అంటాను. అది బలపడిన విశ్వాసి పలికే మాటలు కాదు. సో బలపడిన విశ్వాసి బలహీనులైన విశ్వాసిని బలపరచాలి, అంతేగాని బలహీనపరచకూడదు. 4వ చాలా ప్రాముఖ్యమైన పాఠం ప్రియులారా, గొప్ప విశ్వాసం కలిగిన వారు వారి జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఏ కార్యము జరగకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎందుకంటే దేవుని చిత్తానికి వాళ్ళు అప్పగించుకున్నారు కాబట్టి. దేవుని మహిమార్థమై కొన్నిసార్లు దేవుడు నీకు కష్టాన్ని కలిగించి ఆయన ఆప్ చేస్తాడు. ఒక సహోదరి స్టోరీ 16 గంటలు ఆమెకు ఆపరేషన్ చేశారు. చక్కని సహోదరి, చాలా చక్కగా ఉండేది. ఆమె సడన్గా స్ట్రోక్ వచ్చింది, మొత్తం ఒక పక్క అంతా ఇదైపోయింది. కానీ ఆమెకు 16 గంటలు ఆపరేషన్ చేసి ఆమెకి చక్కని ట్రీట్మెంట్స్ డాక్టర్స్ ఇచ్చారు, కానీ కొన్ని అవయవాలు దెబ్బతినేసాయి. ఆమెను ఒక చర్చ్కి సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఎందుకంటే కాళ్ళు పనిచేయట్లేదు, ఆమెకు చేతులు పనిచేస్తున్నాయి కానీ కాళ్ళు పనిచేయట్లేదు. వీల్ చైర్ మీద తీసుకొచ్చి, అమ్మ నీ సాక్ష్యం చెప్పు, దేవుడు నీకేం మేలు చేశాడో సాక్ష్యం చెప్పమంటే ఆమె ఏమని తెలుసా, నా దేవుడు గొప్ప మేలు చేశాడు అంత, దేవునికి స్తోత్రం, నాకు ప్రాణాన్ని ఉంచాడు, నా ప్రాణాన్ని ప్రభువు నాకు ఉంచాడు, నాకు చక్కని భర్తనిచ్చాడు, నన్ను చూసుకునే భర్తను, నాకు చక్కని బిడ్డలనిచ్చాడు.
ఈ కాలు ఈ నోరు కొంచెం పని చేయట్లేదు, అయినా సరే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నాకు నమ్మకం ఉంది. దేవుడు గొప్ప కార్యం ఉన్న ఎడలా చేస్తాడు. ఇప్పుడు ఊహించండి, ఆమె విశ్వాసం ఎంత బలమైందో, ఎంత దృఢమైందో. వాళ్ళ అత్తగారు ఏమందో, చర్చ నిల్లు ఏమైంది నీకు అని ఉంటుంది, అవును కదా? లేకపోతే వాళ్ళ ఆయన ఏమన్నాడు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏమన్నారు, వాళ్ళ బంధువులు ఏమన్నారు. కానీ ఆమె ఏమంటుంది తెలుసా, నిలబడి నాకు ప్రాణం ఇచ్చాడు దేవుడు, నన్ను బ్రతికించేలా ఉంచాడు. ఇంత కష్టం వచ్చినా సరే ఇది దేవుని మహిమార్థమై వచ్చింది, కానీ ఇది నేను నాశనం అవడానికి కాదు. పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసం! దేవుని బిడ్డలు వీళ్ళండి బలమైన వాళ్ళు. తుమ్మితే ఊడిపోయేవాళ్ళు కాదు, బలమైన వాళ్ళు. తుమ్మితే దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు, తుమ్మితే దేవుని పక్కన పెట్టేసేవారు, తుమ్మితే ఆ వాక్యం మర్చిపోయేవాళ్ళు కాదు. ఎంత పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి విడువక పట్టుకుని దినదినము దేవుని ప్రణాళికకు అప్పగించుకుని బలంగా ప్రభువుని ప్రేమిస్తూ సాగే బిడ్డలో బలమైన బిడ్డలు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఆయన చూడు నాకు ఇష్టమే చేసి 4వ వచనం, అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పొద్దు. డౌట్ వచ్చింది నాకు, ఎవరితో చెప్పొద్దు అన్నాడంటే యేసు, ఇది అందరికీ చెప్పింది కదా సాక్ష్యం, ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు ఆయన. కాబట్టి నీవు వెళ్ళు, వారికి సాక్షార్థమని నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కారుకు సమర్పించమని అంతే చెప్పారు. పిల్లరా, ఒక ఆత్మీయ సత్యం ఉంది ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో ఊరు వెలుపులు ఉండేవాడు కాబట్టి ఆయన్ని ఊరు లోపలికి రావాలంటే ఆయన ముందు ఊరిలో వాళ్ళకి కనబడిన వాళ్ళకెల్లా చెప్పాలి, ఎలాగైంది, ఇలా అయింది పరిస్థితి, నేను మంచిగా అయిపోయాను, ముందుల్లో లేను అని చెప్పడం. అలాగే యాజకుని దగ్గరికి వెళ్ళటం, అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన శరీరాన్ని చూపించడం, తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఊరిలో తన భార్య పిల్లల దగ్గరికి ఆయన వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఏసీ ఏమంటున్నాడు తెలుసా, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు, నాకు కనపరుచుకున్న వచ్చాలు, నేను నీ జీవితాన్ని మార్చానంటానికి ఇదే రుజువు. నేను చాలు నీకు, ఇంకెవరు నీకు అవసరం లేదు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఏసే ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఇది ఎందుకైతే వచ్చిందో దాన్నే నేను తీసేయడానికి వచ్చాను. కారణం పాపం, ఆ పాపాన్ని నేను క్షమించాను నీకు, కాబట్టి ఇంక నువ్వెవరికి చెప్పవలసిన పని లేదు. యాజకుని కనపరిచి నీ కుటుంబంలోనికి వెళ్ళిపో. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, యేసయ్య ఈ అద్భుతం చేయటానికి గల కారణం గమనించారా? అస్సలు రియల్ రీజన్ ఈజ్ టు ఫర్గివ్ హిస్ సిన్స్. ఆయన పాపాలు క్షమించాలని యేసయ్య ప్రాముఖ్యమైన గోల్. దేవుని పేట నేను బలపరిచేది మిమ్మల్ని, అస్సలు రోగం అది మనకి, మన పాపాలు పోవాలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా, ఆయన పాపాలు తీసేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నీకు ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యమైంది. మా పాపాలు పోవాలి. ఆయన అన్నాడు ఇప్పుడు యేసయ్య, నీ పాపాలు నేను క్షమించేసాను, నువ్వు వెళ్ళి నీ దేహాన్ని కనపరుచుకుని దేవునికి నువ్వేమి ఇవ్వాలనుకున్నావు అది ఇచ్చే. ప్రేమగా కృతజ్ఞతగా ప్రభువుకు నువ్వేమి ఇవ్వాలనుకున్నావు అది ఇచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసయ్య నమ్ముకున్న బిడ్డకు ఉండవలసిన లక్షణాలు, చక్కని లక్షణాలు మనం చూసాం. మనం ఆ విధంగా సాగాలి. నా ఆశ ఏంటో తెలుసా, ఈ 2025 సంవత్సరంలో బలహీనంగా ఉండొద్దు, బలంగా ఉండండి. దేవుని కొరకు, సంఘం కొరకు బలంగా ఉండండి. దేవుని విడిచిపెట్టద్దు. ఆ పడవలో కాలు ఈ పడవలో కాలు ఇకండి, ఏదో ఒక పడవలోకి రండి, దేవుని మీద ఆధారపడండి. నేను చెప్తూ ఉంటాను, ప్రభువు నీకుంటే ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా నాకు ఇష్టమే, నేను నిన్ను స్వస్థపరచడానికి నేను ప్రభువు సెలవిస్తాను. ఒకసారి లేచి నిలబడదాం. ఇప్పుడు ఒకసారి లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభువు నీకు సహాయం చేసే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆ మహాదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ఆ వ్యక్తి వలె ప్రభువు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం. అమరా అరుణరా ఒక పల్లవి చరణ పాట ద్వారా మనం కానుకలు సమర్పించుకుందాం.
సహోదరి ఎవరినో ఒక పాట పాడుచుండగా పల్లవి విచారణ ద్వారా కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ చక్కని సందర్భాన్ని మన సారమైన పాట ద్వారా ప్రభువుని మహింపరిచిన సహోదరి అరుణను వారి కుటుంబాన్ని ప్రభు దీవించిన కాక చివరి ప్రార్థన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సమస్య నేడలా ఆ సమస్య పైన మీ చేయి వేసుకుని హృదయం మీదైనా సరే తల మీదైనా సరే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభు అసాధ్యమైన కార్యాన్ని ఆయన సుసాధ్యం చేశాడు. అంటే ఎవ్వరూ స్వస్థపరచలేని వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు 2025వ సంవత్సరంలో అద్భుతం చేయనన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి సహోదరి సహోదరుడు సమర్పించుకోవాలా, ఓ ప్రభు ప్రణాళికకు సమర్పించుకోవాలా, ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలా. ఇదిగో అభక్తుని వల్లే ఆయన చిత్తానికి సమర్పించుకోవాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, దేని నుండి నడిపించినా నా ప్రభువుని నేను విడవను, నా ప్రభువుని నేను పక్కన పెట్టను, నా ప్రభువుకి సమర్పించుకుంటాను. ఓ నా యేసయ్య నాకు కావాలి. ముందే మ్రొక్కినట్లుగా మనం ఎల్లప్పుడూ ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం ఆయన పాద సన్నిధికి చేరి మనం ఆయన మ్రొక్కాలి, ఆయన స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువుకి సమర్పించుకుంటాం. నేను అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఎంత గొప్ప దేవుడు. అన్ని వేల మందిలో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన్ని ముట్టి స్వస్థపరిచిన దేవుడు. అయ్యా మా పేర్లు తెలుసు అయ్యా తండ్రి, మా జీవితాలు తెలుసు, మా అవసరతలు తెలుసు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభు, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ చిత్తానికి సమర్పించుకొని మేము సాగడానికి మాకు సహాయం చేయండి. మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చారయ్యా.
ఇక నుంచి ఖాళీ కుండలుగా కాక నిండు కుండలుగా ఓ తండ్రి బిడ్డలు వెళ్ళడానికి, వారమంతా నీ కొరకు బలంగా సాగడానికి, నీ ఆశీర్వాదాలను రుచి చూడడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభు. నాయన నీ కార్యము జరిగించండి, వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభు. ఈ 2025 సంవత్సరంలో బలమైన బిడ్డలుగా నీ కొరకు సాగడానికి సహాయం చేయండి. స్నేహికను, అద్విత్ని, తేజస్లియోను, ఓ తండ్రి బిడ్డలందరినీ పేరు నైరాను ప్రభు పేరు నీ బిడ్డలు నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. నీ చిత్తము వారి ఇలా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన రాజీవ్ ఆ కన్ను కొరకు ప్రార్థన చేస్తున్నాను. అతను ఆ బిడ్డ నేను హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్న సహాయం చేయండి. డాక్టర్లు మీ ఆధీనంలో ఉంచుకోనండి, స్వస్థత నీ బిడ్డకి దయచేయండి. అవునైనా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి వందనాలు. అలాగనైనా మరి ప్రాముఖ్యం నూతనంగా మందిరానికి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. నైనా వారి మందిరంలో ఉండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని నీ కొరకు బలంగా సాగడానికి సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువాని కృప చూపించండి. తమ్ముడు దినేష్ని పాదసని తీసుకొస్తున్నాం తండ్రి. చాలా కష్టం కుటుంబానికి జరిగింది ప్రభు. ఆ బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభు. నాయన నీ కృప చూపించండి. ఓ తండ్రి మళ్ళీ మా మధ్యలోకి నడిపించండి, గొప్ప సాక్షిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, వారిని ఆశీర్వదించండి. యవన బిడ్డలు ఉన్నారు, వారిని బలపరచండి, తొట్టిల్లకుండా సహాయం చేయండి. నీ కొరకు బలంగా సాగే బిడ్డలు దయచేయండి. అవునైనా తండ్రి వివిధ వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి హస్తాలని బలపరచండి. అవునైనా మీ కొరకు బలంగా వాడుకోండి. ఇదిగోనైనా సంఘం కొరకు ఓ తండ్రి పనిచేసే బిడ్డలు ఉన్నారు, ఇంకా లేవనెత్తండి అయ్యా. ఇది మీ సంఘము, మేము పనివారం మాత్రమే ప్రభు. నన్ను ఈ సంఘాన్ని మీరు దీవించండి. ఓ తండ్రి అనేక మంది గృహాలకు ప్రయాణమై వెళ్ళారు నైనా, బిడ్డలందరికీ తోడుగా ఉండండి. అవునైనా మళ్ళీ వచ్చే ఆదివారం ఈ మందిరంలో కూడుకుని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. రివైవ్ చర్చ్ ఇంకా గొప్ప పనులు తలపెట్టడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను లేవనెత్తండి, స్థితిగతులను మార్చండి ప్రభు. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఎంతమంది ఆన్లైన్లో ఓ తండ్రి ఈ ఆరాధనలో పాలుభాగస్తులు అవుతున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా, కృప కలిగిన తండ్రి మా జీవితాలను మెరుగుపరచమని, మా పరిస్థితులను మార్చమని ఓ తండ్రి ప్రాముఖ్యంగా ఆత్మీయ మేలులతో మమ్మల్ని నింపి నడిపించమని ఇక్కడ తల్ల ఉంచిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మళ్ళీ మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడున్న మనకు సర్వలోకన సకల పరిశుద్ధులకి ఆ ప్రభు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే